అది కాక నాకు కొంచెం వర్క్ ఉంది అశ్విన్. యూ పీపుల్ క్యారీ ఆన్. అంతేనా సార్? లేకపోతే ప్లాన్ ముందే వేసుకుని లాస్ట్ మూమెంట్లో చెప్పానని కోపమా? హే చూడు, అలాంటిదేం లేదు. అయినా నీ దగ్గర నాకు మొహమాటం ఏంటి? మరి హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసిరండి. బాయ్ సార్. థ్యాంక్ యూ. ఐ మిస్ యూ ఆనంది. నాకు అర్హత లేదు, దేనికైనా రాత ఉండాలి కదా. గుడి దగ్గరే ఉన్నావు, నువ్వు త్వరగా వచ్చే అశ్విన్. రజీనా, అశ్విన్కి ఫోన్ చేసావా? అమ్మా నన్నల్ని బస్ ఎక్కించాడా? ఇంతకీ తను ఎక్కడున్నాడంట? ఏ ఆపవే, ఏంటా క్వశ్చన్స్ వేయడం? అది ప్రశ్నల వర్షం. నాకు ఆన్సర్ చెప్పే టైం కూడా ఇవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూనే ఉన్నావు. సర్లే చెప్పు. అశ్విన్ మీ పేరెంట్స్ ని బస్ ఎక్కించి వాళ్ళు బయలుదేరిన తర్వాతే ఇక్కడికి స్టార్ట్ అయ్యానని చెప్పాడు. అయినా నీకెందుకు ఇంత పొగరు? నేనేం చేశాను? నీ కాబోయే భర్తకి కాల్ చేసి అడగాల్సిందే నువ్వా నేనా? ఏంటో ఏమడిగినా ఒక నవ్వు పడేస్తావు. ఆ నవ్వుని ఏమని అర్థం చేసుకోవాలో ఎవ్వరికీ అర్థం కాదు. నీ అంతటా నువ్వే గుడికి వెళ్దామన్నావు. అమ్మయ్యా, దీని మైండ్ కొంచెం ఫ్రీ అయిందనుకుంటే